హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్కిరెడ్డి వ్లాగ్స్. స్వీట్ రెసిపీ సేమియా పాయసం. సగ్గుబియ్యంతో కాకుండా చక్కెర పాకంతో పాయసం చేశాను. మా పిల్లలు ఎక్కువ ఈ పాయసం అంటే ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు పాలు పోసి ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు, ద్రాక్ష వేయించి బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత సేమియాలో చల్లారిన పాలు పోసి ఈ విధంగా కలుపుకోవాలి. పాలల్లో సేమియా కూడా మెత్తగా నానుతుంది. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని 2 కప్పులు చక్కెర వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని చక్కెర కరిగేంత కలుపుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల చక్కెర సరిపోతుంది. చక్కెర పాకం ఈ విధంగా వస్తే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకనైతే 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సేమియా కూడా పాలల్లో మెత్తగా నానింది. సేమియా మిశ్రమాన్ని చక్కెర పాకంలో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సేమియా పాలల్లోనే ఎక్కువ నానింది, అందుకని ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా దగ్గరికి వస్తే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని వేయించిన జీడిపప్పు, ద్రాక్ష వేసి బాగా కలుపుకొని బౌల్లో తీసుకుంటే అంతేనండి. సింపుల్గా స్వీట్ రెసిపీ చక్కెర పాకంతో పాయసం. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.